మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. తమిళనాడు రాజకీయాలలో కొత్త అధ్యాయం. ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టాడు. ఇక టీవీకి అధినేత విజయ్ కి ప్రధాని మోదీ శుభాకాంక్షలు చెప్పారు. తమిళనాడు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు ఉంటాయంటూ మోదీ ఈ ట్వీట్ లో పేర్కొన్నారు. తమిళనాడు ప్రభుత్వంతో కలిసి కేంద్రం పనిచేస్తూనే ఉంటుందంటూ ప్రధాని స్పష్టం చేశారు. ఇక విజయ్ పదవీ కాలం విజయవంతం కావాలని ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ చేసినటువంటి ట్వీట్ చేసిన కంగ్రాచులేషన్స్ టు తిరు సి జోసెఫ్ విజయ్ అపాన్ అజ్యూమింగ్ ద ఆఫీస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు అంటూ కూడా ఇప్పుడు విష్ చేయటం జరిగింది. ఇక బెస్ట్ విషెస్ ఫర్ హిజ్ టెన్యూర్ టు బి అన్ అవుట్ స్టాండింగ్ అని తన కాల పరిమితిలో తనకి బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ 5 సంవత్సరాలు కూడా. ఇక ద సెంట్రల్ గవర్నమెంట్ విల్ కంటిన్యూ టు వర్క్ పార్ట్నర్షిప్ విత్ ద తమిళనాడు గవర్నమెంట్ టు ఇంప్రూవ్ ద లివ్స్ ఆఫ్ పీపుల్. సో తమిళనాడు ప్రజల జీవితాలను అభివృద్ధి చేయడంలో ఎప్పుడు కూడా తమిళనాడు గవర్నమెంట్తో కలిసి కేంద్ర ప్రభుత్వం వర్క్ చేస్తుందంటూ చెప్పారు. ఇక విజయ్కి కంగ్రాచులేషన్స్ చెప్పారు. తను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ఇక తన కాల పరిమితిలో కూడా తను ఒక అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటూ కూడా ఇక మోదీ ఆకాంక్షించడం జరిగింది. ఇక ఎక్స్ వేదికగా కూడా మోదీ ట్వీట్ చేశారు. ఇక మనం దీనికి ముందులు కనుక అంటే ఇది స్పెషల్గా ఈ ట్వీట్ మారటానికి కారణం ఏంటంటే ఇటు విజయ్ మతతత్వ పార్టీ అంటూ బీజేపీని సంబోధించడం జరిగింది. ఇక గతంలో కూడా బీజేపీతో కలిసి వెళ్ళమంటూ జరగటం జరిగింది. ఇక ఆ తర్వాత గవర్నర్ నుంచి విజయ్ ఎదుర్కొన్నటువంటి పరిణామాలు కానీ వీటన్నిటితో కూడా ఇప్పుడు ఈ ట్వీట్ ని మనం ఇంత స్పెషల్ గా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి చూస్తున్నాం. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ నాయుడు తెలుసుకుందాం. ఎస్ వెంకట్, ఎక్స్ వేదికగా ప్రధాని ఇటు విజయ్ కి శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు అంటే గత వారం రోజుల నుంచి కూడా ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అనేది పెద్ద ఎత్తున ఉత్కంఠ. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామాలు కానీ అదేవిధంగా బలాబలాలకు సంబంధించి కొన్ని కీలక అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత ఉత్కంఠ రేపినటువంటి వాతావరణం మనం చూస్తూ వచ్చాం. ఎట్టకేలకు ఈ రోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా కూడా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అలాగే శుభాకాంక్షలు కూడా పెద్ద ఎత్తున చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా సోషల్ మీడియాలో విజయ్కి శుభాకాంక్షలు చెప్తూ ఆయన పోస్ట్ కూడా చేశారు. ఇక ఇదే సమయంలో అంటే కాంగ్రెస్ పార్టీపై కూడా కొంత విమర్శలు చేయడం అనేది కొంత ఆశ్చర్యం కలిగించేటువంటి అంశం. అధికార దాహంతో కాంగ్రెస్ పార్టీ డిఎంకేకు వెన్నుపోటు పొడిచిందంటూ కూడా ఆయన కొన్ని ఆరోపణలు కూడా చేశారు. అలాగే గత 30 ఏళ్లుగా ఎన్నో సంక్షోభాల నుండి కాంగ్రెస్ ను డిఎంకే కాపాడిందని, అలాగే కాంగ్రెస్ కోసం డిఎంకే ఎన్నో త్యాగాలు చేసిందని, ఇప్పుడు కేవలం అధికారం కోసమే డిఎంకేను కాంగ్రెస్ పక్కన పెట్టిందని, అలాగే కాంగ్రెస్ ఒక అవకాశవాది, పవర్ కోసం ఆ పార్టీ ఎంతకైనా దిగజారుతుందంటూ కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అటు శుభాకాంక్షలు. అలాగే ఇదే సమయంలో ఈ ప్రభుత్వం కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానంగా ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశం. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక ప్రధాని మోదీ ఇటు ట్వీట్ చేయడం జరిగింది, ఇటు శుభాకాంక్షలు తెలిపారు విజయ్ కి. అయితే మనం చూసాము గత కొన్నేళ్లుగా కూడా పరిణామాలు ఏ విధంగా విజయ్ ప్రజాదరణ పొందిన తర్వాత గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇటు గవర్నర్ అంటే కావాలని చెప్పి బీజేపీ లాగా తాను వ్యవహరిస్తూ ఉన్నాడు, కావాలని చెప్పి బీజేపీ నుంచి గవర్నర్ ద్వారా అడ్డుకుంటూ ఉన్నారు, దీని వెనుక మోదీ అదేవిధంగా అమిత్ షా ఉన్నారంటూ కూడా కొంతమంది చేసినటువంటి వ్యాఖ్యలు కానీ ఆరోపణలు కానీ వీటి మీద మనం చూసాము. కావాలని అడ్డుకుంటూ ఉన్నారు అంటూ చెప్పడం జరిగింది. ఇక ఆ తరువాత కావాల్సినటువంటి మెజార్టీ సంపాదించుకోవటం విజయ్ ఇంకా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇక ఈ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మోదీ తన 5 ఏళ్ల పాలన సక్సెస్ కావాలంటూ కూడా తను ఒక ఆకాంక్షిస్తూ ఒక ట్వీట్ చేశారు.